హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే ఇది నిన్న మంగళవారం తీసిన వీడియో అండి. నిన్న సాయంత్రం మా అమ్మాయిని తీసుకుని స్కూల్ నుంచి గంటి పెదపూడి నాగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. మరి నాగమ్మ తల్లి వారు ఎలా ఉన్నారో ఎలా వెలిసారో చెప్తాను, ఒకసారి చూసేద్దాం రండి. అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుందాము. ముందైతే అమ్మవారి ఇంక ఈవిడేనండి, స్వయంభూగా వెలిసిన ఈవిడి. చూసారు కదా, పెద్ద విగ్రహం అండి, చాలా బాగుంటుంది. గాజులతో మాలేస్తారండి, చాలా బాగా వేస్తారు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదండి. మా అమ్మాయి గాజులు గట్రా తీసుకుంటుంది. గాజులు అయితే ఇచ్చారు మాకు, నేను తీసుకుని వచ్చేసాను. మా అమ్మాయి తీసుకుంటుంది గాజులు. ఇప్పుడు ఇలాగా తాటిపట్టి మీద ఇలాగా అమ్మవారు ఉన్నారు కదండి. ఈ నాగమ్మ తల్లి ఇలాగ సర్పంతోనే ఆ పట్టి మీద 21 రోజులు అలా ఉండిపోయారంటండి. ఇంకా 21వ రోజున ఆవిడ ఇంకా కాలం చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక ఆవిడలో కనిపించి ఇలా గుడి కట్టాలి అనేసి అంటే ఆ గుడి కట్టారంటండి. అమ్మవారిని పట్టి మీద అయితే స్వయంభూగా అలా 21 రోజు ఉండిపోయిందంటండి ఆవిడ. అలాగా చూడడానికి చాలామంది వెళ్ళారండి అప్పుడులోని. ఈ గుడి కట్టి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు అలాగ అవుతుందండి. కానీ చాలా మహిమగల ఆవిడండి నాగమ్మ తల్లి, గంటి పెదపూడి. నేనైతే మా వదిన వాళ్ళతో గట్ట ఎక్కువ వచ్చేదాన్నండి ఇక్కడికి. 7 సోమవారాలు అయితే వస్తారు. పిల్లలు పుట్టలేని వాళ్ళు, పెళ్ళి అవ్వలేని వాళ్ళు వస్తే మంచి జరుగుతుందని అంటారండి. మేమైతే వచ్చినప్పుడల్లా ఈ పుట్టలేలాగా పూజ చేసుకుని పాలు గట్ట వేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అని ఏమి ఉండదండి. మనకు సోమవారం, మంగళవారం, ఇది వరకు మంగళవారం జనం ఎక్కువ ఉండేవారండి. ఇప్పుడు మరి లేదు, సోమవారం ఒక్కరోజే అనుకుంటాను. మేము వెళ్ళేటప్పటికైతే ఏమీ లేదు, ఇలాగ సైలెంట్గానే ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పూజ కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.